గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తీన్మార్ మల్లన్న కార్యాలయంపై గూండాల దాడి మర్పల్లిలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం సర్కార్ నిర్ణయంపై హర్షం దేవరుప్పలలో కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం పెద్దపల్లిలో కన్నుల పండగ అయ్యప్ప స్వామి రథోత్సవం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన పరిసరాలు కొత్తగూడెం పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ చర్యలు తీసుకోవాలని వినియోగదారుల విన్నపం వనస్థలిపురంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిరుపేదలకు కిట్ల పంపిణీ డీటెయిల్స్ చూస్తే తీన్మార్ మల్లన్న కార్యాలయంపై టీఆర్ఎస్ గూండాల దాడిని మర్పల్లి బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ పంపించిన గూండాలు మల్లన్న ఆధ్వర్యంలోని క్యూ న్యూస్ కార్యాలయంలోకి చొరబడమే కాకుండా మల్లన్నపై భౌతికంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మల్లన్నపై జరిగిన దాడిగా కాకుండా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వ్యక్తులపై దాడులను మానుకోకపోతే ఎదురుదాడి తప్పదంటూ తీవ్రంగా హెచ్చరించారు. మర్పల్లి మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, జైపాల్, బీజేవైఎం అధ్యక్షులు శ్రీమంత్ కుమార్ పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగా జనగామ జిల్లా దేవరుపాలలో సంబరాలు చేసుకున్నారు. మండల టీఆర్ఎస్వి మండల అధ్యక్షులు పందినబోయిన మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్సీ ప్రధాన కార్యదర్శి భానుచందర్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బారోతు నవీ నాయక్, ఉపాధ్యక్షులు యాకూబ్ పాషా, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు యాచర్ల బాబు పాల్గొన్నారు. పెద్దపల్లిలో అయ్యప్ప స్వామి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి మొదలైన ఈ రథోత్సవం పెద్దపల్లి కమాన్, జెండా చౌరస్తా, మస్జిద్ చౌరస్తా, అమర్ నగర్ మీదుగా సాగింది. కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణతో రథోత్సవం సాగిన ప్రాంతాలు మారుమ్రోగాయి.
కొత్తగూడెం నడిబొడ్డున పెట్రోల్ బంక్ లో డీజిల్లో కల్తీ మాయ బయటపడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నేపథ్యంలో ట్రాక్టర్ యజమానులు ప్రతిరోజు 30-50 లీటర్ల క్యాన్లలో డీజిల్ తీసుకుపోతారు. ఎప్పటిలాగే ఇవాళ కూడా తీసుకున్నారు. అయితే తమ వాహనాల్లో నింపుతున్న సమయంలో రంగు తేడాగా కనిపించింది. ఈ విషయమై వినియోగదారులు బంక్ యజమానిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. కలైదా దింపొస్తాను పిల్లగానే కలైదా దింపేస్తాను బురద నీళ్ళైనా చల్లగుంటాయి కొంచెం బంకులు అసలు ఎవరికి అర్థం మరి 20 రోజులు వేరే బంకులు పాటు కనపడకుండా క్యాన్లలో తీసుకుని ఈ బంక్ వచ్చి కొట్టించుకుంటాం. కొత్తగూడెం 3 బంకులు ఉన్నా కూడా కొట్టుకోకుండా ఇక్కడికి వచ్చి చీరలు నిలబడి కొట్టించుకుంటాం. అలాంటిది ఇందులో లీటర్లు నీళ్ళు కలిపి ఇట్లా వస్తే ఆటోలు ఫైనాన్సులు కట్టుకోలేకనే చచ్చిపోతాను. అలాంటిది బంకులు ఇంజన్లు ఖరాబులు అయితే ఎవరు బాధ్యులు? ట్రాక్టర్లో డీజిల్ అక్కడ నుంచి ఇక్కడికి బండి రాదు కాబట్టి ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి డైలీ రెగ్యులర్గా పెద్ద క్యాన్లో తీసుకెళ్తూ ఉంటాం. ఇవాళ డీజిల్ తీసుకెళ్లేసరికి ఇలా ఉందన్న డీజిల్ మొత్తం ఈ క్యాన్లో వాళ్ళ కళ్ళ ముందు ఇప్పుడే పోసి చూపించాం. మొత్తం కల్తీ అన్న డీజిల్ అయితే డీజిల్ కాదు, మాత్రం ఏదో మిక్సింగ్ ఉంది. లిక్విడ్ మాత్రం ఏదో కలిసి చూడండి, మీకు కూడా కలర్ డిఫరెన్స్ అర్థమవుతుంది. రెగ్యులర్గా చూసే డీజిల్కి ఈ డీజిల్ తేడా ఉంటుంది కదా, అదే అన్న జరిగేది. మేము ₹1,00,000 పట్ల నమ్మకంతో ఇలా క్యాన్లలో పట్టుకెళ్తుంటే వాళ్ళు చేసేది, వాళ్ళకి వచ్చేదే ప్రాఫిట్. బంక్ అంటే ప్రాఫిట్ కోసమే పెట్టేది వాళ్ళు. మనమేమో బతకడానికి కొనుక్కుంటుంటే వీళ్ళేమో మనల్ని మోసం చేసి బతుకుతారు వాళ్ళు. వాళ్ళకి బంక్ అంటేనే ప్రాఫిట్. బంక్ అంటేనే ప్రాఫిట్. మనం చేసుకుంటూ వచ్చినట్టు లేకుంటే లేదు. ఆ ప్రాఫిట్లో నుంచి కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది బంక్ ఘనకార్యం. కొత్తగూడెం మొత్తంలో కూడా ఇక్కడికే వస్తారు బంకులో, ఎప్పటి నుంచి అన్నట్టు. ఇవాళ ఆ బంక్ పరిస్థితి ఇది. వందలు పెట్టుకుంటాను. 1 లీటర్ ఇవాళ ₹95 42 ఉంది. మొన్నటిదాకా ₹110 ఉండే, ఏదో ఈ మధ్యన తగ్గింది ఒక ₹10 15 వాటర్ మిక్సింగ్ కాదు, మిక్సింగ్ అయింది. వాటర్ దగ్గర ఏదో ఏంటంటారు మిక్సింగ్ అయింది కానీ వాటర్ మిక్సింగ్ కాదు. డైలీ కొట్టించాడు వాటర్ మిక్సింగ్ అంటే పళ్ళలో ప్రాబ్లం వస్తుంది అవునా? ఆటోకు రాత్రి నేను 200 కొట్టిస్తే పెరగడం పోయింది, అయిపోయి డీజిల్ తొందరగా అయిపోతుంది. కలర్ కొంచెం మారినట్టుంది కదా, డీజిల్ కలరే కాదు, డీజిల్ స్మెల్ కూడా రావట్లేదు. వాళ్ళ దగ్గర టెస్టింగ్ పేపర్ ఉంటుంది, ఎక్కడో ఎందుకు టెస్టింగ్ ₹20 డీజిల్ కొట్టకపోతే ఆ క్యాన్లో నీళ్ళు వచ్చింది, డీజిల్ క్యాన్లో నీళ్ళు ఉన్నాయి. ఏం నీళ్ళు కలిసిందని మళ్ళీ వచ్చి అడిగిన వీళ్ళని. మా బంక్లో క్లారిటీ ఉంటుంది, నీళ్ళు ఏమి ఉండదు, మంచిగా వచ్చినాయి అది ఇది అని మాట్లాడిండు. సరే నాదే తప్పుగా వస్తాను పోయినా చూస్తే మొత్తం నీళ్ళే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇబ్రాహిం అనే యువకుడు స్తంభం ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ గురై చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇబ్రాహిం మృతితో కుటుంబం పరిస్థితి అయోమయంగా మారింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అందరికి వెళ్ళిపోతాయి. మెతుకు బాబు దగ్గర ఫోన్ చేసిన నాకు రావంటిది నేను చేసే లైన్మెన్ ఫోన్ చేసిన నాకు రాబట్టే వేరే ఆయనకు వస్తాను. నేను ఇది చేసే వరకు ఇదే అన్నా ఆయనకు ఫోన్ చేసిన, నేను చేసే లైన్మెన్ కన్నా ఆయనకు ఫోన్ చేసిన. అంటే మా దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి జెడ్పేట సైడ్ వచ్చింది. ఈ ఊరికి వస్తాను ఆయనకు ఫోన్ చేసిన. మనకు రాదు అది వేరే ఆయన జేపేట ఇక్కడికి వస్తాను ఫోన్ చేసిన. మాకు తాళాలు వస్తుంది.
ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన పుల్కల్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ పెద్ద మనిషి కొంచెం ముందుకు సరి మేము పెళ్లి చేయడానికి వచ్చాం మొత్తం చూద్దాం కూడా కాండేమంట నా ఏజ్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి సహకారంతో నిరుపేదలకు కిట్లను పంపిణీ చేశారు. నిత్య జీవం సంఘం పాస్టర్ ఇక్వారాతో కలిసి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చేపూరి శంకరయ్య వీటిని అందజేశారు. తర్వాత నిర్వహించిన చిన్నారుల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ పాల్ బ్రదర్స్ ప్రసాద్ నరసింగరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇచ్చారు. పేద క్రైస్తవులు ఉన్నారు అవసరం కాబట్టి గుర్తించి ఇవ్వడం చాలా ముందు హృదయపూర్వక వందనాలు ఇస్తున్నాం. సుధీరెడ్డి గారు ఎమ్మెల్యే వారు కార్యక్రమాన్ని విజయవంతంగా మమ్మల్ని వారు అచీవ్ చేసుకున్నారు. అందించారు. అలాగే ఇక్కడ జనరల్ సెక్రటరీ జాబ్ జన్మించారు. ఎమ్మెల్యే గారికి వారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మన ప్రభుత్వానికి పథకాన్ని బట్టి మేరకు ఇచ్చిన దాన్ని బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ప్రార్థిస్తున్నాం, ప్రభుత్వం కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమము ఆశీర్వాదం దీర్ఘాలు అనుగ్రహించిన కానీ అది కృతజ్ఞతలు చేస్తాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. దీంతో గ్రామమంతా కలకలలాడింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తుంది తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. ఆయన కన్యకు పుట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆమె గర్భవతి అయింది. ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి పాపాలు తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు మరియకు పుట్టడం జరిగింది. ఆయన పుట్టడం ప్రభు ఆ క్యాండిల్స్ ఎలాగైతే
ఇక మానవత్వానికి ప్రేమకు యేసుక్రీస్తు ప్రతిరూపమంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. క్రిస్మస్ సందర్భంగా గోదావరికని పట్టణంలోని పలు చర్చిల్లో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదవారికి తెలంగాణ ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు దివాకర్, పాస్టర్లు రేవడెంట లక్ష్మ జాకబ్, దయానంద్ గాంధీ, జయరాజ్ పాల్గొన్నారు. భగవానుడి శబ్దమైన వాడు, దేవుడు ఆకారం లేనివాడు, నిరాకారుడు, శబ్దమైన రూపములో పుత్రయోధవశ్యనం శిశువుగా రాబోచున్నాడు. క్రీస్తునందు దేవుని ప్రజలారా, నిష్ఠ కలిగిన ఆర్యుడు తపస్సు తూర్పు దిక్కున పారుచున్న సరేగుడిన ఋషులు తపస్సులు చేస్తున్నారు, యజ్ఞ పురుషులు యజ్ఞాలు చేస్తున్నారు, సంకీర్తనకాడు సంకీర్తన చేస్తున్నాడు, ముని యాగం చేస్తున్నాడు. ఎందుకు తెలుస్తా దేవుని ప్రజలారా? అంతటికి రాబోచున్నటువంటి మెస్సియా దీవినికరంగా ఆస్వాదికరంగా ఉండడానికి ఆత్మభవుడే పుత్ర సంతానం ఈ లోకానికి రాబోచున్నని వేద గ్రంథంలో బోధించాయి. విధి ఆజ్ఞ అతిక్రమం, కర్మ ఆజ్ఞ అతిక్రమం ద్వారా కామ క్రోధ మోహ లోభ మద మధ్యకరములు. ఆదాము అవ్వలు తూర్పు దిక్కున ఏదో వనములో ఆ పండు తినడానికి ఆదాము అవ్వలకి ఏమొచ్చిందంటే ఏమొచ్చింది? ఆజ్ఞ అతిక్రమం తర్వాత ఆదాము అవ్వలకి ఏమొచ్చింది? అమ్మ అందరూ చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ఆదాము అవ్వలు యెషయా 9:6 ప్రకారంగా ఏలనగా మన శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించినటువంటి మాట మనం చూస్తాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అని ఆయనకు పేరు. మనం ఈ యొక్క పండుగ క్రిస్మస్ వేడుకల సందర్భంగా దేవుడు కోరుకున్నటువంటి విధంగా, వారు వాక్యాలలో చెప్పినటువంటి విధంగా మనమందరం కూడా నడుచుకుందాం. దేవుడు కోరుకునేది పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళకు నేను చేరదీస్తాను, పరిశుద్ధులుగా ఉండండి అని ప్రతి సందర్భంలో ప్రతి వాక్యంలో వచ్చేటువంటి విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మనము మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రులను అందరినీ కూడా ప్రేమతో ఆప్యాయతతో, ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఈ యొక్క సమాజంలో అందరూ కూడా గొప్ప మనసుతోని ఇతరులకు చెడు చేయకుండా మనము గొప్పగా ఉండడమే కాకుండా ఇతరులను కూడా గొప్పగా చూసేటువంటి మనస్తత్వాన్ని మనం అందరం కూడా అలవరుచుకున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా క్రైస్తవ కూడా కుటుంబాలకు, పెద్దలకు అందరూ కూడా నాకు కుటుంబ సభ్యులతో సమానం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నూతన భూగర్భ మురుగు కాలువల పనులను ప్రారంభించారు. ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు గోరటి జ్యోతి నరసింహ, లక్ష్మణ్, విజయకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్లో వేటగాడు ఉన్నట్టు బలం మంచి పని చేస్తాను, మంచి ఎన్టీఆర్లో వేటగాడు ఉన్నట్టు బలం
కొద్దిగా ఎనికి చెప్తా అందరూ అసలు మీడియా వాళ్ళు వెళ్ళిపోతే మనం కూడా దుర్మార్గం చేస్తుంటే మీరు ఏం మామూలు చేసి మంచిగా చేయదు మళ్ళీ ఊసిపోయేటట్టు మళ్ళీ వేయాలంటే ఈ పైప్ బలుగుతుంది ఈ నల్ల పైప్ బలుగుతుంది మళ్ళీ ఇప్పుడు నిర్మాణంలో నేను పెట్టిస్తా కదా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై గూండాల దాడి, మర్పల్లిలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం. సర్కార్ నిర్ణయంపై హర్షం, దేవునిపాలలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం. పెద్దపల్లిలో కన్నుల పండగ అయ్యప్ప స్వామి రథోత్సవం, అయ్యప్ప నామస్మరణలతో మారుమోగిన పరిసరాలు. కొత్తగూడెం పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్, చర్యలు తీసుకోవాలని వినియోగదారుల విన్నపం. వనస్థలిపురంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, నిరుపేదలకు కిట్ల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.